ఈరోజు గుత్తి పట్టణంలోని 15వ వార్డుకి గడప గడప ప్రచారానికి రావడం జరిగింది. ఇక్కడికి నేను రావడంతో ఇక్కడ ఉన్న అన్ని కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం బట్టి నాకు ఆహ్వానం పలికి ప్రతి కుటుంబాన్ని గడప గడప తట్టి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ సమస్యలు చూస్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు వచ్చేటట్లున్నాయి. ఏమంటే ఆ సమస్యలు అంటే ప్రతి ఇంటికి పోయినా నీటి సమస్య ఉంది. ఎంతోమంది పాలకులు పరిపాలించినారు కానీ ఇక్కడ నీటి సమస్యను తీరలేకపోతున్నారు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ చుట్టూ 5 కిలోమీటర్లో నీళ్ళు ఉన్నావు కానీ గుత్తి పట్టణానికి నీళ్లు దాహాన్ని తీర్చే నాయకుడు ఇంతవరకు ఎక్కడ పోయినారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా వాళ్ళందరినీ. అదేవిధంగా 15వ వార్డులోన ఇక డ్రైనేజ్ అయితేనేముంది, ఇక్కడ రోడ్లు అయితేనేముంది, చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. అంటే ఇంతవరకు పరిపాలించిన వాళ్ళ పాలకులు ఏముంది, వాళ్ళు ఓట్లు వేస్తారు, మనం గెలుస్తాము, సుల్లబల్లి కల్లి మాటలు చెప్పిపోదామనే ఉద్దేశంతోనే వాళ్ళు రాజకీయం చేశారు. కానీ ఇక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నీటి సమస్య తీర్చామనేది ఏ ఒక్క నాయకుని కూడా లేదు. ఈరోజు చెప్తున్నాం మాకి చంద్రబాబు నాయుడు గారు మాకు ఈరోజు గుంటకల్ నియోజకవర్గానికి మాకు ఇచ్చినందుకు మేము వాళ్ళకి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. అంతేకాదు ఈ గుత్తి పట్టణంలో ఉన్న ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకునికి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓటు అడిగే హక్కు లేదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు మాట చెప్తున్నానంటే ఎన్నో పథకాలు ఇచ్చినాం అంటారు. పథకాలు కాదండి, మైండ్ కావాల్సి ఉండేది. తాగడానికి నీళ్ళే 40 రోజులైనా నీళ్ళు లేవు ఇక్కడ ఈ గుత్తి పట్టణానికి. అంటే మీరు చేసేవన్నీ గల్లిపల్లి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారు మన గుమ్మనూరు జయరామణిని పంపించినాడు కాబట్టి ఈ గుత్తి నియోజకవర్గంలో నీళ్ళ సమస్యని తీర్చి మేము గుమ్మనూరు పేరేమన్నదో నిరూపించుకుంటామని చెప్పి సభాముఖంగా